ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా ఊహించని బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారలేదని, తాను ఇప్పటికే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భేటీని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ. 5,000 చెల్లిస్తున్నట్లు గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం తప్పేమీ కాదని, దీన్ని తనపైన రాజకీయ దుష్ప్రచారం చేయడాన్ని కొంతమంది ప్రయత్నిస్తారని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి అంకితభావంగా పనిచేస్తున్నానని, పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వ్యవహారంపైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా మైపాల్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఏ నాయకుడిని అయినా కలవడం సర్వసాధారణమని, దీనిని రాజకీయం చేయడం అసత్య ప్రచారమని ఉదాహరణ పేర్కొన్నారు. ఈ వివాదంలో నేపథ్యంలో మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి